ఈరోజు మంచి అంశాలు మీరు చర్చకి తీసుకున్నప్పటికీ నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, మైసూరు బజ్జీలో మైసూరు ఉండదు. ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలో నిజాలు ఉండవు. ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు రెండు చంద్రబాబు నాయుడుకు కొమ్ముగాసే అవి వాళ్ళు పాంప్లెట్ పత్రికలుగానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఉభయ రాష్ట్రాల ప్రజలు గుర్తించారు. దానిలో దాచటానికి, మనం కొత్తగా చెప్పడానికి రాష్ట్ర ప్రజలకు ఏం లేదు. ఆ రెండు పత్రికలు చంద్రబాబు నాయుడు తప్పులు కప్పిపుచ్చుకుంటూ వాళ్ళ సంస్థలను, వాళ్ళ ఆస్తులను, వాళ్ళ వ్యాపారాలను విస్తరింపజేసుకోవటం అనే ఒక ఆంతరంగికమైన నిబంధనలతో, నియమాలతో వాళ్ళ సంస్థలు నడుపుకుంటున్నారనేది జగమెరిగిన సత్యం. దాని మీద మనం డిబేట్లో మనం చెప్పినా చెప్పకపోయినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ రామోజీరావు గారు ఎన్టీఆర్ గారిని దింపి చంద్రబాబు నాయుడు గారిని ఎక్కించే సంఘటన రోజు నుండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్న కుట్రలన్నిటికీ ఆంతరంగిక కోణాలన్నీ తెలుసు. అలాగనే ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి పత్రికకి ఎలా ఎడిటర్ అయ్యారు, ఎలా ఏబిఎన్ ఛానల్కు అధిపతి అయ్యారు, ఆయన పూర్వపు వృత్తి ఏమిటి, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన ఎలా బ్రతికారు, ఎలా సంపాదించుకున్నారు, ఎలా ఎదిగారు అనే చరిత్ర కూడా మీలాంటి జర్నలిస్టులకు, మేధావులకు, పరిశీలకులకు, సమాజ ప్రేమికులందరికీ తెలుసు. వాళ్ళ పరిణామ క్రమాల గురించి మాత్రం వాళ్ళు ఎక్కడ ఉచ్చరించరు. వాళ్ళు ఎలా పెరిగారు, ఎక్కడి నుంచి మొదలుపెట్టారు, ఈరోజు ఏ స్థాయికి వచ్చారు అనేది ప్రజలకి చెప్పడానికి ఏ రోజున సాహసించలేదు. అంటే ఒక చంద్రబాబు నాయుడు, ఒక రామోజీరావు గారు, ఒక ఏబిఎన్ రాధాకృష్ణ, కొన్ని కార్పొరేట్ శక్తుల, కార్పొరేట్ యజమానులందరూ సంయుక్తంగా ఒక సిండికేట్ అయ్యారు. నేను నాలాంటి వాళ్ళం, శాసనసభ్యులం, పదే మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలకు, తెలుగు ప్రజలకు రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, రాధాకృష్ణ గారి యొక్క సామాజిక వర్గం ఒకటైనంత మాత్రాన ఆ సామాజిక వర్గంలోని వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నటువంటి ఈ ముగ్గురు అన్ఫార్చునేట్లీ ఒకే సామాజిక వర్గం వాళ్ళు ఉండటం ఈ ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న దురదృష్టం. దానికి వాళ్ళు ఏం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఫలానా సామాజిక వర్గం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ సామాజిక వర్గం వాళ్ళని ఎవరిని ఎదగనివ్వట్లేదు, వాళ్ళని ఈ విధంగా చేస్తున్నాడని ఒక దుష్ప్రచారాన్ని రాష్ట్రంలో ప్రజలకు తెచ్చారు. అదే సమయంలో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఏ ఒక్క మంచి పథకం మీద కూడా ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ ఒక్క కథనం రాలేదు, ఒక వార్త రాలేదు. మీకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది కాబట్టి జర్నలిజంలో నేను 2007 నుంచి 2012 వరకు రాష్ట్రానికి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాను. నాకు గతం తెలుసు. 2007 మేము గమనిస్తే 2009 ఎలక్షన్స్ సాధారణ ఎన్నికలు వచ్చేప్పటికి సరిగ్గా 6 నెలల ముందు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ పెట్టి రైట్ సైడ్లో పెట్టి వాళ్ళు ఇదే రాధాకృష్ణ ప్రతిరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఒక ఆర్టికల్ రాశాడు. మేము దాన్ని యువజన కాంగ్రెస్ నుంచి ఖండిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్ దాకా వెళితే పెద్దలు మమ్మల్ని మందలించారు, ఇది పద్ధతి కాదు, వాళ్ళు జర్నలిస్టులు రాస్తారని. కానీ గత 20-30 సంవత్సరాల నుంచి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద జరుగుతున్నటువంటి కుట్ర బహిర్గతమే. దాని మీద అసలు అన్డిబేటబుల్ పాయింట్ అండి. దాని మీద మనం ఇక్కడ అదే అంటున్నానండి. ఇప్పుడు మేము కూడా ఏం కోరుకుంటున్నామంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు ఇద్దరు వ్యక్తుల మధ్యనే రేపు ఎలక్షన్ జరగబోతుంది. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు. అలాగే నారా చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తున్న కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇటు పక్కనేమో చెప్పిన హామీలను నెరవేర్చిన 98% హామీలను నెరవేర్చిన విజయవంతమైన ముఖ్యమంత్రి గారు, ప్రజల సంక్షేమం కోరుకున్న ముఖ్యమంత్రి గారు, ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబమైన ముఖ్యమంత్రి గారు, అలాగే రాజశేఖర రెడ్డి గారు వదిలిపెట్టి వెళ్ళిన పాలనా ధర్మాలన్నిటినీ, అనగా సంక్షేమము, అభివృద్ధిని సమపాళ్లలో తీసుకురావాలనే ఒక దృఢమైన కాంక్షతో రగిలిపోతూ 3686 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ముఖ్యమంత్రి గారు ఒకవైపు అయితే, దగా చేసి మామ దగ్గర నుంచి అధికారాన్ని, పార్టీని లాగేసుకొని, ఆస్తుని లాగేసుకొని, నందమూరి కుటుంబంలో రాజకీయ వారసత్వం లేకుండా చేసి ఒక విషపూరితమైన రాజకీయ వ్యవహార శైలితో నిరంతరం గబ్బు రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు ఇంకొక వైపు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ. ఇక్కడేమో ఒక్కడే ఉన్నాడు, ఆయనేమో కొంతమందిని పోగేసుకుంటున్నాడు. అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, రేపొద్దున కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, లేదా
ఆంతరంగికంగా సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఈ రెండు శక్తుల మధ్యలో పోటీ జరుగుతుంది. అంటే నిజాయితీకి కుయుక్తి రాజకీయాలకు మధ్యలో పోటీ జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం గురించి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల గురించి, ఆయన తొంగలో దొక్కిన అనేకమైన ఆయన హామీల గురించి, లేదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు హక్కుగా రావాల్సిన విభజన హామీలను సాధించడంలో 2014-19 కాలంలో ఘోరమైన విఫలం గురించి మనం ఇంకో ప్రత్యేకమైన డిబేట్ మీరు పెట్టండి. అటువైపు నుంచి ఎవరు డిబేట్లో కూర్చున్నా 2014 నుంచి 19 వరకు ఎన్నికల సమయం అండి. ఇక్కడ మేము దాచడానికి ఏమీ లేదు, వాళ్ళు దాచడానికి ఏమీ లేదు. 2014 గణాంకాలు ఉన్నాయి, 2014 నుంచి 19 వరకు గణాంకాలు. ఇప్పుడే ఒక సామాన్యమైన కాలర్ చెప్పారు. ఇక్కడ నిన్న 2 పాయింట్ల మీద సంక్షిప్తంగా మాట్లాడండి, మళ్ళీ ఆంజనేయ రెడ్డి గారు కూడా మాట్లాడతారు. ఒకటి, ఆ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన అల్లరిని కూడా దద్దరిల్లిందని ఈనాడు రాస్తుంది. అంతేగాని తప్పు చేశారని రాయట్లేదు, దద్దరిల్లిందని హెడ్డింగ్ పెట్టారు. అదే అంతేకాకుండా వాలంటీర్ల వ్యవస్థ మీద మళ్ళీ ఒకసారి ఏడుస్తూ రాశారు. ఈ రెంటి మీద మీ సంక్షిప్త కామెంట్ చెప్పండి. నేను ప్రత్యక్ష సాక్షినండి. నిన్న నేను గవర్నర్ గారికి ధన్యవాదాలు తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వాడిని. నేను ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధిని. నాకు చాలా గొప్ప అవకాశం వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఒక సీట్లోనేమో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన తమ్మినేని సీతారాం గారు, అవకాశం పొందిన వాడినేమో నేను. మేమిద్దరము ఆయన సీట్లో ఆయన ఉన్నారు, నేను మాట్లాడుతున్నప్పుడు నా మాట జనంలోకి వెళ్ళకూడదని మేము చెప్పాలనుకున్న అంశాన్ని, మేము గవర్నర్ గారి ప్రసంగంలోని అంశాలను వారు చాలా గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారిని శ్లాఘిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణల గురించి రాష్ట్ర ప్రజలకు వారి యొక్క ప్రసంగంలో చెప్పారు. మన బాధ్యత అంత గొప్ప నిజాయితీ కలిగిన ప్రసంగానికి ప్రజలందరికీ మంచి మెసేజ్ పోవాలండి. దాన్ని మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి రిఫార్మ్స్ తీసుకొచ్చారో చెప్పాలని నేను, నా తర్వాత అబ్బాయి చౌదరి గారు, నా ఒక్క మాట మాట్లాడటానికి కూడా వాళ్ళు, సార్ ఘోరమైన చర్య ఏంటంటే పేపర్లు విసరటం వేరు, మీరు లైవ్లో చూడట్లేదు కాబట్టి మీకు ఘోరాలు తెలియట్లేదు. నేను ఆ రోజున రాష్ట్ర విభజనప్పుడు కూడా చాలా చాలా అసాంఘికమైన అనైతికమైన చర్యలు జరిగినాయి. అంతకన్నా మించి జరుగుతున్నాయి. మా కెమెరామెన్లు కూడా అవి చూపించలేకపోతున్నారు. వాళ్ళు పేపర్లు చల్లితే ఆకాశంలో గాల్లోకి వెళ్ళి ఆయన తల మీద పడితే అది తప్పేనండి. కానీ పేపర్లు చింపేసి కట్లు గుప్పెడి నిండా తీసుకొని ముఖానికి పెట్టి దగ్గరగా అండి, దూరం నుంచి కూడా దగ్గరగా పెటామని కొడతారండి. ఒకసారి కాదు సార్. పాపం తమ్మినేని సీతారాం గారికి నేను నిజంగా వారి సహనానికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎంత అవమానం చేస్తున్నారంటే మేము చెప్పలేము సార్. అంత అవమానం చేస్తున్నారు. అంత అవమానం చేయటమే కాకుండా విజిల్స్ తీసుకొచ్చారండి. విజిల్స్ తీసుకొచ్చి 4 విజిల్స్ ఏదో తిరునాళ్ళలోకి వెళ్ళినప్పుడు పిల్లకాయలు ఊదుకునే పేకలు తీసుకొచ్చి ఆ పేకలను పెట్టి ఊదుతారు, బల్లలు కొడతారు. ఎక్కడండి బాలకృష్ణ గారికి సుధాకర్ బాబు గారు, బాలకృష్ణ గారికి అయితే మెంటల్ అనే సర్టిఫికేట్ ఉంది, మిగతా వాళ్ళకి కూడా ఏమైంది? అదే నేను ఉన్మాదం స్థితిలోకి వెళ్ళిపోయారు సార్. అధికార కాంక్ష, వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో, వాళ్ళని ప్రజలు ఏ విధంగా మళ్ళీ ఎన్నుకోవాలనే అంశాన్ని మర్చిపోయి పూర్తిగా ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక బాక్స్ ఐటమ్ కట్టి, నేను ఇప్పుడే డిబేట్లో కూర్చున్నప్పుడే ఆన్లైన్లో చదివానండి. వారు అంటున్నారు పూర్తిగా మారిపోయిన ముఖ చిత్రం అసెంబ్లీలో సుధాకర్ బాబు, అంబటి రాంబాబు, బిఎఫ్ మసూదన్ రెడ్డి తప్పి ఎవరు ప్రతిఘటించట్లేదు, అందరూ సప్పబడిపోయారు, రేపు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి. ఏమైనా అర్థం ఉందండి? ఏమైనా అర్థం ఉందా? జరుగుతుంది చర్చ. గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలిపే తీర్మానము. అలాగే వాలంటీర్లు బెదిరిస్తాడా? మీ తోకలు కట్ చేస్తాను, రేపు వచ్చేది పవర్లోకి మేమే, ఎవరు నిజాయితీగా పనిచేస్తారో వాళ్ళకు ఉద్యోగాలు ఉంటాయి, ఎవరైతే వైసీపీకి పనిచేస్తారో వాళ్ళ ఉద్యోగాలు పోతాయి అంటే ఈయన అధికారంలోకి వచ్చినట్టు, ఈయనే రేపు నిర్ణయం తీసుకోబోతున్నట్టు. వాళ్ళు నిజాయితీగా 5,000 రూపాయలకి సమాజానికి సేవ చేస్తున్న సమాజ ప్రేమికులండి వాలంటీర్స్ అంతా. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసినటువంటి ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్స్లో ప్రపంచంలోని దేశ విదేశాల్లోని హ్యాట్సాప్ చెబుతున్న వ్యవస్థ ఏదైనా ఉంది అని అంటే అది వాలంటరీ వ్యవస్థ అండి. అది కోవిడ్ టైం కావచ్చు, జనాభా లెక్కలు ఇప్పుడు జరుగుతున్న అంశం కావచ్చు, లేదా ఏ ఒక్క చిన్న అంశం వచ్చినా ఈరోజు ఉదయం 8 గంటలకు టాస్క్ ఇస్తే సాయంత్రం 5 గంటలకల్లా వాళ్ళ 50 ఏళ్లలో సమగ్రమైన సమాచారాన్ని
తెచ్చివ్వగలిగిన శక్తివంతమైన సమాజ సేవకులండి. వాళ్ళకి ఇచ్చే 5,000 రూపాయలు దేనికి ఈ రోజున మీకు తెలుసండి. కానీ సమాజాన్ని ప్రేమిస్తున్న వాళ్ళు, ఆ 50 ఏళ్ళని కాసుకొని పనిచేస్తున్న వాళ్ళు, ఏదో మేలు చేయాలని తపన పడుతున్న వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఒక్క రూపాయి కూడా 90 ఏళ్ళ వయసులో ఆయన ఏడుస్తూ ఉంటాడు. ఎందుకో అర్థమే కాదు దరిద్రం. ఆ చిన్న 5,000 రూపాయలు వచ్చే జీతకాలం మీద ఎందుకంటే ఏముంది సార్, ఇప్పుడు మనం కాదు సార్, మనం చేయని పని ఎదుటివాడు చేస్తున్నప్పుడు అది మంచి అయినప్పుడు, సమాజానికి మేలు జరుగుతున్నప్పుడు, సమాజ వ్యతిరేకులందరూ జట్టు కట్టారండి. సమాజ వ్యతిరేకులందరూ చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నారు, సమాజ ప్రేమికులందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. రైట్.